హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. నేను వీడియో పెట్టేసి చాలా రోజులు అయిపోతుందండి, 1 వీక్ అయిపోతుంది. జస్ట్ షార్ట్ వీడియోస్ అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను. సో వెకేషన్స్ కదండి, ఇప్పుడు పిల్లలతో పాటు ఊరికి వెళ్ళామన్నమాట. ఊరికి వెళ్తే తెలుసు కదండి, అందరు ఇళ్ళకి వెళ్ళటం అంటే మేము చాలా రోజులకు ఒకసారి ఊరు వెళ్తూ ఉంటాం కదా, రెగ్యులర్గా అయితే వెళ్ళాం. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అత్తయ్య వాళ్ళ అక్క చెల్లెలు అందరూ ఉన్నారు. సో అందరి ఇళ్ళకి వెళ్ళి ఒక్కొక్క రెండు రోజులు అక్కడక్కడ ఉండి అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసి అక్కడ కూడా 2 రోజులు ఉండి వచ్చామన్నమాట. మొత్తం 10 days ట్రిప్ అనమాట మాకు ఈసారి వెకేషన్స్ అప్పుడు. సో 10 days ట్రిప్లో ఏమేం చేసామనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. సో మన వ్యూవర్స్ కూడా చాలామంది ఉన్నారు కదండి, చాలామంది షార్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా నాకు కామెంట్ చేస్తూ ఉంటారు. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరందరూ కూడా వెకేషన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా నాకు కింద కామెంట్లో తెలియజేయండి. సో మేమైతే ఇక్కడ బెంగళూరు నుంచి బయలుదేరిపోయాం. ఎర్లీ మార్నింగ్ 6కి అనమాట మాకు ట్రైన్ మెజెస్టిక్ నుంచి. అక్కడి నుంచి మేము 6కి అయితే ఇక్కడ నుంచి బయలుదేరితే మాకు ఊరు వెళ్ళేసరికి 11 అవుతుందన్నమాట. ఇంటికి వెళ్ళేసరికి 11-11:30 అయిపోతుంది అనమాట. హాఫ్ డే అనేది మాకు జర్నీలోనే వెళ్ళిపోతుంది. సో ఆ ట్రైన్కి వెళ్తే మాత్రమే మేము తొందరగా వెళ్ళిపోతామండి, జనశతాబ్ది. సో దానికి వెళ్తే తొందరగా వెళ్తాం. వేరే ట్రైన్కి వెళ్తే మాకు డే అంతా జర్నీ పట్టేస్తుంది, 7 to 8 hours జర్నీ పట్టేస్తుంది. సో అందుకే మేమైతే ఆ ట్రైన్కే వెళ్తాం అనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా. సో ఇంకొకటి ఏంటంటే, మాకు ఊరికి వెళ్ళిన తర్వాత ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఎండలండి, అస్సలు ఎండలు ఇంకా తట్టుకోలేకపోయామన్నమాట. ఇంకపోతే మాకు ఊరికి వెళ్తే పువ్వులు అనమాట. పువ్వులు ఇప్పుడు మనకి వేసవకాలం వచ్చేసింది అనుకోండి, ఇక్కడ కనకాంబరం పూలు అనేవి ఊర్లో చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట. ఇవన్నీ పువ్వులు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. ఇవన్నీ పూలు చూస్తున్నారు కదా, నేను కూర్చొని కడితే 2 మూరల దాకా వచ్చినాయి అనమాట. అవి కూడా 6 పూలు వేసి కట్టానండి. అలా కడితే కానీ ఇలా 2 మూరల దాకా వచ్చినాయి అనమాట. సో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కనకాంబరాలు ఎప్పుడూ ఉంటాయండి. కానీ వేసవకాలం వచ్చేసింది అనుకోండి, ఎండాకాలం వచ్చింది అనుకోండి, ఎండాకాలం అప్పుడైతే అస్సలు ఇంకా కనకాంబరాలు అంటే ఎన్ని వస్తాయో, బుట్టలు బుట్టలుగా వస్తాయి అనమాట. కానీ అక్కడ అమ్మొచ్చు, కానీ అత్తయ్య వాళ్ళు అమ్మరండి ఎవరికేను, వాళ్ళే కోసుకుంటారు, రోజు దేవుడికి పెట్టడం అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇకపోతే చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా మల్లె చెట్టు అనమాట. చాలా పెద్దది పందిరి మల్లె చెట్టు. ఇవి సింగిల్ లేయర్ మల్లె పూలు అనమాట. చాలా స్మెల్ కూడా భలే ఉంటుందండి. ఇది ఈవినింగ్ అయితే కానీ ఎన్ని మొగ్గలు వస్తాయో దీంట్లో. కానీ ఈసారి ఏమో ఫస్ట్ సీజన్ అయిపోయింది, సెకండ్ ఇప్పుడు వస్తుందన్నమాట. కానీ వీళ్ళు ఏంటంటే మొక్కని కట్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేయేమో. ఈసారి మావయ్య గారు ఎందుకో మొక్కని కట్ చేయలేదు, వదిలేశారనమాట. అలా ఇంతకు ముందు ఏంటంటే ఇంటి పైనకి ఎక్కిచ్చేసేవాళ్ళు, ఈసారేమో కిందకి వదిలేశారనమాట. ఎందుకో మరి అది పడిపోయిందో ఏంటో తెలియదు, కానీ కిందకి వదిలేశారనమాట. కానీ ఈ మొక్క అండి చాలా పాతది, ఒక 8 ఏళ్ళు అయ్యింది అనుకుంటున్నాను నేను ఈ మొక్క వేసేసి. నాకు తెలిసి 8-10 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను. సో ఎన్ని మొగ్గలు వస్తాయో అసలు. మల్లెపూల సీజన్ వచ్చింది అనుకోండి, ఈ ఒక్క మొక్కకి దగ్గరగా 6-7 మూరల దాకా మల్లెపూలు వస్తాయి అనమాట. సో ఎప్పుడు అతే అవి కూడా అంతే, ఎవరికైనా పూలు అనేవి కోసేసి ఎవరికైనా ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మల్లెపూల సీజన్ అప్పుడే కదా, ఇంకేం వీళ్ళు అత్తేవే పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా. ఇంకందరికీ ఇస్తూ ఉంటారు, ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికైనా కావాలన్న వాళ్ళకి ఇస్తూ ఉంటారు అనమాట ఊరికే. సో ఇలా పువ్వులు అనేవి మాత్రం చాలా అంటే చాలా ఉంటున్నాయి అన్నమాట. మేము వెళ్ళేసరికి కొంచెం తగ్గినాయి ఆల్రెడీ పువ్వులు. ఈవినింగ్ అయితే పువ్వులు కోయటం కట్టుకోవడమే ఒక సంబరాలు అనమాట ఊర్లో. పల్లెటూరు అంటేనే అలా ఉంటుంది కదండి, పల్లెటూరు ఆనందం వేరు. ఎందుకంటే మేము అక్కడే పుట్టి అక్కడే పెరిగాం కాబట్టి మాకు పల్లెటూరు అనేది చాలా ఇష్టం అండి. బెంగళూరుకి వచ్చి 15 years అవుతుంది. అయినప్పటికీ మాకు బెంగళూరు లైఫ్కి మేము అంతగా అడ్జస్ట్ అయ్యాం. కానీ బెంగళూరు లైఫ్ మనకి కావాలి, అడ్జస్ట్ అవ్వాల్సిందే కాబట్టి అడ్జస్ట్ అవుతున్నాం. కానీ పల్లెటూరుకి వెళ్తే చాలా అందాలు ఉంటాయి అక్కడ. అసలు పల్లెటూరులో చూడటానికి చాలా విశేషంగా ఉంటాయి అన్నమాట. పొద్దున్నే తొందరగా లేవటం, పనులన్నీ గబగబా చేసేసుకోవటం, అలా అన్ని టైంకి అయిపోతూ ఉంటాయి అన్నమాట. పల్లెటూరులో ఉండేవాళ్ళు కూడా చాలామంది మీరు చూసారంటే చాలా హెల్తీగా ఉంటారండి. వాళ్ళ రొటీన్ అనేది కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే పల్లెటూరు అయితే నాకు హెల్త్ వైజ్ చూస్తే పల్లెటూరు అనేది చాలా ఇష్టం అనమాట. ఇంకా నార్మల్గా మనకు సిటీ లైఫ్ ఏంటంటే గబగబా పొద్దున్న ఎప్పుడుకో లేస్తాం, ఎప్పుడుకో తింటాం, పనులు ఉంటే అదేవిధంగా పరిగెడుతూ ఉంటాం పనులకి. అందరూ అంతే కదా. సిటీ లైఫ్కి పల్లెటూరు లైఫ్కి చాలా అయితే చాలా తేడా ఉందండి. మరి మీలో ఎంతమందికి పల్లెటూరు లైఫ్ అంటే ఇష్టం, ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూడటానికి ఇష్టం అనే దాని గురించి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి నాకు. ఈ పువ్వులు వచ్చేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాట. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఇంటి వెనకాల స్థలం వదిలేవండి. ఇల్లు కట్టుకున్నాం కదా, మీ అందరికీ తెలుసు. ఇంటి వీడియో కూడా నేను పెట్టాను.
సో ఇంటి వెనకాల కొంచెం స్థలం అయితే ఉందన్నమాట. అందులో అత్తయ్య ఈ కనకాంబరం మొక్కల్ని నాటుకున్నారు. ఈ కనకాంబరం మొక్కల విశేషం ఏంటంటే ఇవి మనకి విత్తనాలతో నాటుకునే మొక్కలు కాదండి, కొమ్మలు కట్ చేసుకుని నాటుకునే కనకాంబరం మొక్కలు అనమాట. కానీ ఈ పువ్వులు ఏంటంటే కోసిన వెంటనే కట్టేసుకోవాలి. ఒక్కరోజు అలా ఉంచేసి మరుసటి రోజు కట్టుకుంటామన్నా కూడా కాడలు మెత్తబడిపోతాయి అన్నమాట. కాడలు గట్టిగా ఉండవు ఈ కనకాంబరాలకి. కానీ పువ్వులు మాత్రం 2 రోజులు 3 రోజుల దాకా ఉంటాయి అన్నమాట. పువ్వులు ఎండిపోవు, కాడలు మాత్రం మెత్తబడతాయి అంతే. కట్టుకొని పెట్టుకుంటే బాగానే ఉంటాయండి, ఒక 2 డేస్ దాకా ఉంటాయి అన్నమాట, తొందరగా ఎండిపోవు. కానీ పువ్వులు మాత్రం అస్సలు చాలా అంటే చాలా పూలు పూస్తాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఒక్కరోజు అయిందంట కోసి, మేము రావడానికి ఒకరోజు ముందు కోసారనమాట. మధ్యలో ఒకరోజు వదిలితే ఎన్ని పువ్వులు రాలిపోయినాయో అసలు. ఇదేమో మా ఇల్లు, ఇవేమో పాత మనకి వాష్రూమ్స్ అనమాట. వెనకాల ఆ వాష్రూమ్స్ వెనకాల కొంచెం స్థలం ఉంది మాకు, అందులో అయితే అత్తయ్య గారు వేసుకున్నారనమాట. కొన్ని మొక్కలు అయితే వేశారండి, ఇక్కడ అన్నీ నేను మీకు చూపిస్తాను. కరివేపాకు మొక్క వేసుకున్నారు. మాకు ఇంటి ముందు ఇంతకుముందు కరివేపాకు మొక్క అన్ని మొక్కలు ఉండేవండి, చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉండేవి. ఇల్లు కట్టినప్పుడు అన్ని మొక్కలు పోయినాయి కదా, సో అవన్నీ పోయిన తర్వాత మళ్ళీ అత్తయ్య ఇంటి వెనకాల వేసుకున్నారనమాట. ఇంటి ముందు స్థలం ఉంది కానీ ఎక్కువగా వేసుకోలేదు, కాకడం పూలు మాత్రమే వేసుకున్నారు. కానీ ఇంటి వెనకాల మాత్రం ఇలా మనకి ఈ జాంపండు మొక్క ఒకటి వేసుకున్నారు, కరివేపాకు మొక్క ఉంది, అలాగే ఇంకా ఇక్కడేమో వంకాయ మొక్కలు కూడా ఉన్నాయండి. ఈ వంకాయలేమో ఒక వెరైటీ వంకాయలు అన్నమాట ఇవి. నేను నెక్స్ట్ టైము కాయలు వచ్చినప్పుడు ఫోటో కానీ తీసి పంపించమంటాను అత్తయ్యని, మా మరిది ఎవరైనా అక్కడ ఉంటే ఫోటో తీసి పంపించమంటాను. ఆ పోస్ట్ మీకు పెడతాను నేను యూట్యూబ్లో. అవి కాయలు డిఫరెంట్గా ఉంటున్నాయండి వంకాయలు. షేప్ చూస్తే టొమాటోలా ఉంటాయి కానీ చూడటానికి మాత్రం వంకాయలే. టేస్ట్ కూడా వంకాయలానే ఉంటుంది కానీ చూడటానికి మాత్రం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కానీ చాలా పెద్ద పెద్ద వంకాయలు వస్తాయి, అవి కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఎప్పుడైనా నేను ఊరు వెళ్ళినప్పుడు కానీ చూసేసి మీకు పెడతాను. ఇక్కడ కరివేపాకు మొక్క వేసుకున్నారు కదా, చిన్న చిన్న పురుగులు అనేవి వచ్చినాయి అనమాట. ఈ పురుగులు ఎందుకు వస్తున్నాయి అంటే ఇంటి వెనకాల మాకు చింత చెట్లు ఉన్నాయి అనమాట, పెద్ద పెద్ద చింత చెట్లు అనమాట. నేను మీకు చూపిస్తాను తర్వాత. సో ఇక్కడైతే మా స్థలం ఏదైతే ఉంది కదా, ఆ స్థలానికి మనం ఇలా కాంపౌండ్ అది కట్టుకోకుండా మాకు పాత ఇంటి పెంకులు ఉన్నాయి కదా, మాది పాతదేమో పెంకుటిల్లు అనమాట. ఆ పాత ఇంటి పెంకులన్నీ ఈ విధంగా వేసి పెట్టుకున్నారనమాట అత్తయ్య. ఇంక పడేస్తే అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకే అవన్నీ ఆ విధంగా కాంపౌండ్లా ఉంటుందని చెప్పి అలా పెట్టుకున్నారనమాట. ఇంకా గుమ్మడి పాదు కూడా వేసుకున్నారండి. ఇవేమో మనకి కూర గుమ్మడికాయలు వస్తాయి కదా, స్వీట్గా ఉంటాయి, ఆ గుమ్మడి పాదులు అనమాట. ఇదేమో మా ఇంటి చుట్టుపక్కనంతా ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఇంటి వెనకాల ఉండే స్థలం అనమాట మాకు. అత్తయ్య గారు ఇక్కడేమో చామంతి పూల మొక్కలు కొన్ని వేసుకున్నారనమాట. సరే సాయంత్రం అయింది కదా, పువ్వులు కొద్దాం రా అన్నారు. సరే పువ్వులు కొయ్యడానికి ముందు వీడియో చేస్తావేమో చూడు అన్నారనమాట. అత్తయ్యకి నేను చేసే వీడియోలన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. చూస్తూ ఉంటారు, నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడు నేను వెళ్ళినప్పుడే చూపిస్తానండి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు కాబట్టి కీప్యాడ్ సెట్లే ఉన్నాయి ఇంట్లో. ఇంకా మా మరిది గారేమో బెంగళూరులో ఉంటారు కాబట్టి ఆయనకు కూడా చూడటానికి ఉండదు కదా, మేము వెళ్ళినప్పుడే చూపిస్తారనమాట. చాలా ఇష్టం అత్తయ్యకి, వీడియో చేసుకుంటావేమో చూడు, ఏదన్నా ఒక పువ్వు వచ్చినా ఇదిగో పువ్వు వచ్చింది చూసుకో, వీడియో చేసుకుంటావేమో చూడు అని అంటారనమాట. చాలా సపోర్ట్ చేస్తారనమాట నాకు, యూట్యూబ్ వీడియోస్ చేయడానికి అయితే చాలా సపోర్టింగ్గా ఉంటుంది. మా హస్బెండ్ ఎంతైతే నాకు సపోర్ట్ చేస్తారో అత్తయ్య కూడా అంతే సపోర్ట్ చేస్తారండి. సో నేనైతే ఈ విషయంలో మాత్రం చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ కూడా అత్తయ్య గారు బాగా సపోర్ట్ చేస్తారనమాట నాకు. మా మమ్మీ కన్నా అత్తయ్య గారు బాగా ఎక్కువగా సపోర్ట్ చేస్తారు. సో చాలా లక్కీ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అయితే. సో ఇక్కడ పువ్వులు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా, సరే కోద్దామని చెప్పి పువ్వులు కోయటానికి అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈ పువ్వులు కోయటానికే మాకేం లేదన్నా అరగంట పట్టిందనమాట. నేను అత్తయ్య ఇద్దరం కోస్తే ఒక 20 మినిట్స్ మినిమం పట్టేసిందండి మాకు. చాలా ఉన్నాయి పువ్వులు, మొక్కలు కూడా బాగా ఒత్తుగా ఉన్నాయి అన్నమాట. రోజు విడిచి రోజు కోస్తూనే ఉంటారండి, రోజు కొయ్యరంట, రోజు విడిచి రోజు కోస్తారు. ఈ మొక్కకి ఇలా సమ్మర్ వచ్చినప్పుడు నీళ్లు మాత్రం కావాలంతే, ఇంకేం వేయరు వీళ్ళు అసలు. ఏమైనా ఎరువు కానీ అలాంటిది ఏమైనా వేస్తారంటే అసలు ఏమి వేయరండి. కిందేమో కంకర మట్టి మొక్క కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను మీకు. కిందేమో మొత్తం కంకర మట్టి, కంకర రాళ్ళు అనమాట. అందులోనే మొక్కను పాతేసి వదిలేస్తారు అత్తయ్య. వానాకాలం వచ్చిందంటే అత్తయ్య గారు ఎక్కడ లేని మొక్కలన్నీ తీసుకొచ్చి నాటుతూ ఉంటారనమాట మొక్కల్ని. ఈ కనకాంబరం మొక్క అయితే ఒక్కటి పెట్టారంట, దాని నుంచి ఒకదానికి ఇలా చేసి ఒక సంవత్సరం లోపు మొత్తం ఇన్ని మొక్కలు అయితే పెంచారనమాట.
నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు అత్తయ్య గారికి కూడా అలా మొక్కలపైన ఇంట్రెస్ట్ చాలా ఉంది. సో నాకు కూడా మొక్కలంటే ఇష్టం కాబట్టి ఏమైనా పూలు అవి వచ్చినప్పుడు వీడియో చేసుకుంటావేమో చూడమ్మా చేసుకొని అంటారనమాట అత్తయ్య. సో మాకు ముందుగా అయితే పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా అత్తయ్య వాళ్ళ తర్వాత ఉండే ఆవిడ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. 4 అక్క చెల్లెళ్ళు, కానీ 3 ఇళ్ళకి వెళ్ళగలిగాము. ఇంకొకళ్ళ ఇంటికి కొంచెం దూరంగా ఉంటుంది వాళ్ళ ఇల్లు కాబట్టి వెళ్ళలేదు. తర్వాత అక్కడ ఒక 3 రోజులు ఉన్నాము పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంట్లో. దాని తర్వాత చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. చిన్న అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా 2 రోజులు ఉన్నాము. తర్వాత మా ఇంటికి వచ్చాము. మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 2 డేసే ఉన్నామన్నమాట. ఆ 2 డేస్ కూడా అలా గడిచిపోయిందండి. అసలు వెకేషన్స్లో ఎలా గడిచిపోతాయో రోజులు చెప్పలేమన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెకేషన్స్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. రోజు ఇక్కడ బెంగళూరులో ఉండి పొద్దున్న లేవగానే పనులు, ఈవినింగ్ రాగానే వంటలు చేసుకోవడం, తినడం, మళ్ళీ పడుకోవడం, పొద్దున్న లేవడం, మళ్ళీ చేసుకోవడం, పనులకు పరిగెట్టడం. సో ఇలా ఉంటుంది కాబట్టి ఊరికి వెళ్ళినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మేమైతే ఈసారి వెకేషన్స్ని చాలా ఎంజాయ్ చేసామండి. డిఫరెంట్ ఫుడ్ తిన్నాము, బయటికి వెళ్ళాము. మా పాపది 10th రిజల్ట్ కూడా వచ్చింది. సో బాగా మంచి రిజల్ట్ కూడా వచ్చిందనమాట పాపకి. సో అందుకే మేము బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి కొంచెం ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. పిల్లలు ఫన్నీగా పిజ్జా అది కూడా అడిగారు, పిజ్జా అది కూడా తిన్నాం. మేము బెంగళూరులో ఉన్నా కూడా ఎక్కువ పిజ్జాలు కానీ బర్గర్లు కానీ అలాంటివి నేను పిల్లలకి ఎప్పుడు తెప్పించనండి. చాలా అంటే చాలా తక్కువ, సంవత్సరానికి ఒక్కసారి తెప్పించడమే ఎక్కువ. ఎందుకంటే అవన్నీ హెల్తీ ఫుడ్ కాదు కాబట్టి నేను అవన్నీ కూడా ఎంకరేజ్ చేయను అనమాట పిల్లలకి. ఈసారి మా చిన్న వాళ్ళ కూతురు ఉంది, మా ఆడబడుచు, తను కూడా అడిగిందనమాట, వెళ్దాం వదిన చాలా రోజులు అయింది కదా అని చెప్పి అడిగిందనమాట. సో అందుకే అందరం కలిసి బయటికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళి పిజ్జాలు, వెజ్ రోల్స్ అవన్నీ తిన్నాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఈసారి వెకేషన్స్ మాకు సంవత్సరానికన్నా అంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంకొంచెం బాగుంది. లాస్ట్ ఇయర్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లి వాళ్ళతో కొద్ది రోజులు టైం స్పెండ్ చేసాము. కానీ బయటికి ఎక్కడికి వెళ్ళలేమండి. మా ఊరు వెళ్తే ఇంకా ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్ళలేమన్నమాట. సో అత్తయ్య వాళ్ళ ఊరికి వస్తే ఇంకా అత్తయ్య వాళ్ళ ఊరు కొంచెం చలవ. మా ఊరు కంపేర్ చేస్తే అత్తయ్య వాళ్ళ ఊరు బెంగళూరు కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. మా ఊరు అయితే చాలా అనమాట, 48-47 దాకా వెళ్తుంది. అత్తయ్య వాళ్ళ ఊరు అయితే 38-39 అట్లా ఉంటుంది అనమాట ఎండ. సో అలా అని అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళామన్నమాట ఈసారి. లాస్ట్ టైం మా ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలకు కూడా బాగాలేకుండా అయిపోయిందనమాట. హీట్ ఎక్కువ అయిపోయి లూజ్ మోషన్స్ అవి కూడా అయిపోయినాయి ఇద్దరు పిల్లలకి కూడా. అందుకే ఈసారి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈ సమ్మర్లో ఏమేం చేయాలి అనే దాని గురించి కూడా డీటెయిల్గా ప్లాన్ చేసుకున్నామండి. ఇంకా తమలపాకు మొక్క నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, సో అదే అనమాట. అది కూడా ఇప్పుడు ఎండకి బాగా ఎండిపోతుంది. ఇకపోతే మా ఇంటి వెనకాల చెప్పాను కదండి, చింత చెట్లన్నీ ఎక్కువగా ఉంటాయి, చింత చెట్లన్నీ. సో ఇవన్నీ చింత చెట్లు అనమాట. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కోతులు బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అసలు ఏం వేసినా కూడా ఉండనివ్వవు అన్నమాట. కూరగాయలు అసలు ఏం వేసుకోవడానికి లేదండి. మాకు స్థలం అయితే బాగానే ఉంటుంది, కానీ కూరగాయలు ఏమన్నా వేసుకుంటే అసలు ఇంకా మొగ్గలు పూత వచ్చిందంటే చాలు, పూత వచ్చేసరికి మొత్తం తినేస్తాయి అన్నమాట. సో అందుకే ఈసారి మేమైతే ఏమీ చేసుకోలేదండి. పువ్వులు చూసారు కదా, కనకాంబరాలు అన్నీ కోసిన తర్వాత ఇదిగోండి ఇన్ని పువ్వులు వచ్చినాయి అన్నమాట. దగ్గరగా ఒక 3 మూరల దాకా వచ్చిండేమో. నేను 4-5 కట్టెట్టే, లేకపోతే నేనైతే 6 పువ్వులు కట్టాను అనమాట. ఇంకా నాకు విసుకొచ్చేసింది. కాసేపు కట్టేసరికి విసుకొచ్చేసింది నాకు. ఇంకా సరే తొందరగా కట్టేద్దామని చెప్పి 6 పూలు వేసేసి కట్టేసాను అనమాట. 6 పూలు వేసి కడితే 2 మూరలు వచ్చిందనమాట నాకు పువ్వులు. లేకపోతే అట్లా 3 మూరలు అలా వచ్చేది. నేను కూడా బాగా కట్టాను, దగ్గరగా కడితే అలా 2 మూరలు వచ్చిందనమాట. సో మాకైతే మళ్ళీ మరుసటి రోజు బెంగళూరు వెళ్ళాలి కదా, ఆ రోజు కొంచెం పెట్టుకున్నాం. మళ్ళీ బెంగళూరు వచ్చేటప్పుడు మనం తీసుకొద్దాం అనుకుని కొన్ని అయితే కట్టేసి ఉంచాను అనమాట పూలు ఈ విధంగా. సో కట్టడం కూడా నాకు చాలా ఇష్టం అండి, పువ్వులు కట్టడం కూడా చాలా ఇష్టం. కానీ ఇవేంటంటే కొన్ని పూలేమో రాత్రి కట్టేశాను, ఇంకా కొన్ని ఉంచాను కాబట్టి మరుసటి రోజు కట్టలేకపోయాను. కాడలన్నీ మెత్తబడిపోయినాయి అనమాట, కట్టలేకపోయాను అనమాట. సో అందుకే విసుకొచ్చేసి అలా కట్టాను పూలన్నీ కూడా. కానీ చాలా బాగా వచ్చిందండి, పూల మాల అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో నేనైతే ఈ విధంగా కడతాను పూల మాల. ఎప్పుడు కట్టినా నాకు దగ్గరగా కట్టిన పూలు అంటేనే ఇష్టం. అది మల్లెపూలైనా, కనకాంబరాలైనా, కాకడ మల్లెలైనా ఏదైనా చాలా దగ్గరగా కడతాను అనమాట. సో ఇలా కట్టిన పూలు అయితే నాకు చాలా ఇష్టం.
సో నేనైతే స్కిన్ రొటీన్ అని చెప్పాను కదండి, స్కిన్ రొటీన్ అయితే పెద్దగా ఏం లేదు, కానీ సన్ స్క్రీన్ అయితే తప్పకుండా వాడాను ఊరికి వెళ్ళినప్పుడు. నార్మల్గా ఇంకా మనం స్కిన్ రొటీన్ చాలా తక్కువే, కానీ హెయిర్ కేర్ రొటీన్ అయితే ఫాలో చేశాను అనమాట కొన్ని. సో మాకు అక్కడ ఎండలు ఎక్కువ కాబట్టి వేడి చేసేస్తుందని చెప్పి కొన్ని గోరింటాకు కొంచెం తీసుకొచ్చారు అత్తయ్య. మా ఇంటి ముందు ఉండేదండి, అది నరికేశారు గోరింటాకు చెట్టు. అక్కడ ఆవులు అవి ఎక్కువగా వచ్చేసి ఉంటున్నాయి, మిగతా మొక్కలన్నీ కూడా తినేస్తున్నాయి అని చెప్పి గోరింటాకు మొక్కని కూడా కట్ చేసేసారనమాట అత్తయ్య. అందుకే కొంచెం ఉన్న గోరింటాకు తీసుకొచ్చారనమాట. అందులో ఉన్న కొంచెం గోరింటాకు తీసుకొచ్చేసి దాంట్లోకి నేను మందార పువ్వులు, అలాగే కొన్ని మందార ఆకులు, కొన్ని మెంతి గింజలు. సో మెంతులు ఏంటంటే మనకి నానబెట్టి వేసుకోవాలండి. మెంతులు నేనైతే నానబెట్టలేదు కాబట్టి సడన్గా వీడియో చేసేసరికి మళ్ళీ మాకు బయలుదేరాలి కదా, టైం లేదని చెప్పి మరుసటి రోజు అయితే చేసుకున్నాను అనమాట. నేను బయలుదేరే రోజు ఈ రెమెడీని అయితే ట్రై చేశాను అనమాట నేను. సో ఊరికి వెళ్తే మందార పూలు, ముద్ద మందారాలు, అలాగే మనకి ఎర్ర మందార పూలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట మాకు. ఇంటి ముందు కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి, వాటిని అయితే నేను వీడియో చేయలేదు. ఇంటి ముందు ఉన్న మొక్కకి ఉన్న పూలు అనమాట ఇవన్నీ. ఇలా ఈ విధంగా వేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. గోరింటాకు, కరివేపాకు, మందారాకులు, మందార పువ్వులు, అలాగే కొన్ని మెంతి గింజలు. సో ఇలా వేసుకొని వీటన్నిటిని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా నూరుకోవాలండి. మెంతులు ఒకవేళ మీరు నానబెట్టి వేసుకుంటే కనుక ఇంకా బాగా వస్తుంది అనమాట, పేస్ట్లా వస్తుంది. నేను నానబెట్టలేదు, అలా డైరెక్ట్గా వేసేసుకున్నాను అనమాట. వేసుకొని రుబ్బుకుందాం అని చెప్పి వేసుకొని రుబ్బేసుకున్నాను అనమాట. సో ఇక్కడ కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే జుట్టుకి నల్లదనం అనేది వస్తుంది, అందుకే కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. గోరింటాకు ఉంది కదా, కొంచెం కలర్ కూడా మారుతుంది అనమాట. తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళకు కూడా ఇది హెయిర్ కలర్ కింద కూడా బాగా పనిచేస్తుంది. అలాగే మనకి కండిషనర్ అనేది చాలా బాగా ఈ మందార పువ్వులు, మందార ఆకులతో మంచి కండిషన్గా ఉంటాయి అన్నమాట. హెయిర్ అనేది చాలా బాగా కండిషనర్, మనం ఏ కండిషనర్ కూడా వాడకపోయినప్పటికీ వెంట్రుకలు అనేవి చాలా బాగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. జుట్టు భలే వస్తుంది అనమాట. జుట్టు పెరగాలనుకునే వాళ్ళు ఈ రెమెడీని, నేను చెప్తున్న ఈ రెమెడీని మీరు వారానికి ఒక్కసారి కనుక ఫాలో చేస్తే అసలు ఎంత బాగా వస్తాయి. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడూ ట్రై చేసేదాన్ని ఊర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా వెళ్ళినప్పుడు అస్సలు వదులుకోను అనమాట. అలా ట్రై చేస్తూ ఉంటాను. సో మా వెకేషన్స్ అయితే ఇలా జరిగినండి ఈసారి. మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఊరికెళ్ళి. అందుకే మీకు వీడియోస్ అనేవి చిన్న చిన్న క్లిప్స్ అవి తీసి ఉంచుకున్నానండి. కానీ ఊర్లో పోస్ట్ చేయాలి వీడియో అంటే మాకు ఇంటర్నెట్ ఉండదు, మొబైల్ నెట్వర్క్సే సరిగ్గా రావన్నమాట. ఉన్న నెట్వర్క్తోనే మేము చాలా అలా చూసుకునే వాళ్ళం అనమాట. చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అది పోస్ట్ చేసేదాన్ని అనమాట. మళ్ళీ మాకు రిటర్న్ అనేది వచ్చేసామండి బెంగళూరుకి. బెంగళూరుకి వచ్చిన తర్వాత ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసి వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కీప్ వాచింగ్.